ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో ప్రణీత్ రావుకు ఎదురు దెబ్బ తగిలింది. కింది కోర్టు తీర్పును సమర్థించి టీఎస్ హైకోర్టు ప్రణీత్ రావు పిటిషన్ను కొట్టేసింది. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ ప్రణీత్ రావు పిటిషన్ వేశారు. ప్రణీత్ రావు పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో ప్రణీత్ రావుకి అయితే ఎదురుదెబ్బ తగిలింది. కింది కోర్టు తీర్పునే సమర్థిస్తూ టీఎస్ హైకోర్టు అయితే ప్రణీత్ రావు పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఇన్నారెడ్డి. అంటే మొత్తంగా ఏదైతే ప్రణీత్ రావు కేసుకు సంబంధించి రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందుతుడైనటువంటి ప్రణీత్ రావుకు సంబంధించి హైకోర్టులో ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ హైకోర్టు అయితే కొట్టివేసింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. అయితే పోలీసులు కౌంటర్ దాఖలునే కొంత హైకోర్టు సమర్థించినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. ఎస్, చెప్పండి ఇన్నారెడ్డి. అండి మొత్తంగా ప్రణీత్ రావు కేసుకు సంబంధించి ఆయన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను పాటించకుండా నన్ను అరెస్ట్ చేశారనేటువంటి ఒక పిటిషన్ అయితే హైకోర్టులో దాఖలు చేశారు. అయితే దాన్ని కొట్టివేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ఆల్రెడీ నాంపల్లి కోర్టు దానికి సంబంధించి 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. దాదాపుగా ఈ రోజు 5 రోజు విచారణ కొనసాగుతా ఉంది. 5 రోజు నేపథ్యంలో అసలు క్రింది కోర్టు కస్టడీకి ఇవ్వటమే కరెక్ట్ కాదు. తర్వాత దాంట్లో ఆయన విచారిస్తున్న క్రమంలో 10 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే విచారణ చేయాలి. కానీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు విచారణ చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్న సమయంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు సరిగ్గా లేవు. అలాగనే ఇప్పటికే విచారణ చేశారు, అన్ని విషయాలు వెల్లడించాడు. కానీ ఇంకా విచారణ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా పలు అంశాల మీద ప్రణీత్ రావు అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మరోవైపున పోలీసులు కూడా తమ వాదన వినిపించారు. అంటే ఎక్కడ కూడా దీనికి సంబంధించి గైడ్ లైన్స్ వైలెన్స్ జరగలేదు. తర్వాత ఆయనకు అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. ఇక్కడ అడిషనల్ ఎస్పీకి సంబంధించిన వ్యవహారంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఒక పక్కన ఎస్ఐబి వాళ్ళు జస్ట్ కంప్లైంట్ మాత్రం ఇచ్చారు. మిగతా విచారణ పార్ట్ అంతా కూడా ఒక స్పెషల్ టీమ్ ఎంక్వైరీ చేస్తూ ఉంది. దీంట్లో ఎలాంటి వయలేషన్స్ లేవు. ప్రస్తుతం విచారణ దశ చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఈ సమయంలో ఇలాంటి పిటిషన్ దాఖలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా తమ వాదనలు వినిపించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున పోలీసులు అడ్వకేట్ చేసుకున్న ఏమైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో ఈ విచారణ దశ కీలకంగా ఉంది. ఇప్పటికే చాలా సాక్ష్యాధారాలు ఇప్పటికే సేకరించారు. ఇంకా చాలా విచారించాల్సిన అవసరం ఉంది. ఇంకా 3 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో ఇట్లాంటి పిటిషన్ దాకా కరెక్ట్ కాదని చెప్పిన విషయాన్ని ఏకీభవిస్తూ ప్రణీత్ రావు పెట్టిన పిటిషన్ కొట్టివేయడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి సమయంలో కావాలని చెప్పేసి ఏదో రకంగా ఇంటర్ఫియర్ అయిపోయి ఈ ఇన్వెస్టిగేషన్కు అడ్డుపడేలా చేస్తే ప్రయత్నంలో భాగం అని చెప్పేసి కూడా కోర్టు భావించింది. మనం చూస్తే దీంట్లో మనం మరోవైపున ప్రణీత్ రావుకు సంబంధించిన వ్యవహారంలో 5వ రోజు విచారణ కొనసాగుతూ ఉంది. దీంట్లో ఈరోజు కొంతమందిని గతంలోనే ఎవరైతే ప్రభుత్వ అధికారులు కావచ్చు, తర్వాత కొంతమంది పోలీసులు సహకరించారో వాళ్ళకు నోటీసులు జారీ చేసి ప్రణీత్ రావు సమక్షంలో నోటీసులు జారీ చేసిన వారిని పిలిపించి విచారించడానికి ఈరోజు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకుని తెలుస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న ఎవరైతే కింగ్ పిన్ మేకర్గా ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఆ ముగ్గురు వ్యవహారం ఏమైతే ఉందో వాళ్ళకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా సేకరించారు. దీంట్లో జిల్లాల వారీగా తర్వాత కొంతమంది లిస్టు తయారు చేసి లిస్టెడ్గా వాళ్ళని ట్యాప్ చేసి తెస్తూ ఉంది. అది కాకుండా
అంటే ఈ డేటాను డిస్ట్రాయ్ చేయటంలో కూడా ప్రణీత్ రావుకు సహకరించిన వ్యక్తులకు సంబంధించి కావచ్చు, ఆ సమయంలో ఇన్స్ట్రక్షన్ ఫాలో పై అధికారులు చెప్పిన దాని ప్రకారమే నేను ఆ హార్డ్ డిస్క్ అంటే మొత్తం దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని అంటే ఏమాత్రం డేటా రిట్రీవ్ చేయకుండా దాన్ని 40 హార్డ్ డిస్కులను కట్టర్స్తో కట్ చేసి అడవుల్లో పడివేయటం వెనుక చాలా ప్లాన్ ప్రకారం చేశారు. ఏ రకంగా కూడా డేటా బయటకు రాకూడదని. కాకపోతే ఒక విషయం చెప్పుకోవచ్చు విజయ్, ఇప్పుడైతే డేటానైతే వీళ్ళు డిస్ట్రాయ్ చేయగలిగారు. ఉన్న ల్యాప్టాప్లు తర్వాత దానికి సంబంధించిన కొంత డేటాను సేకరించగలిగారు. దీంట్లో కాల్ డీటెయిల్స్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ సేకరించగలరు. ఇది కాకుండా పెన్ డ్రైవ్ల ద్వారా ఎవరైతే కింగ్ పిన్గా వివరించారో బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్లకు దీనికి సంబంధించిన డేటాను అంటే కొన్ని ఫోన్ కాల్స్ రికార్డ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆ రికార్డుకు సంబంధించి ల్యాప్టాప్లో ఆయన సేవ్ చేసుకున్నాడు, పర్సనల్ ల్యాప్టాప్లో. దాన్ని కూడా రిట్రీవ్ చేసి తెలుస్తూ ఉంది. అంటే దీంట్లో ఖచ్చితంగా మరొక 2 రోజుల్లో కీలకమైన బీఆర్ఎస్ నేతల సమక్షంలో ప్రణీత్ రావును విచారణ చేయడానికి కావాల్సిన ఎవిడెన్స్ కూడా సేకరించారు. మరో 2 రోజుల్లో సంచలనమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విజయ్. ఎస్, అంటే ఇన్నారెడ్డి కేసుకు సంబంధించి అంటే ఆయన ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించలేదు, నన్ను పోలీస్ స్టేషన్లో నిలుస్తున్నారనేటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని హైకోర్టు వరకు తీసుకెళ్లి ఆయన ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పోలీసులు కూడా ఈ విచారణకు సంబంధించి మరింత లోతుగా విచారించేటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అదైతే మీరన్నట్లుగా పాత్రధారిగా మాత్రమే ప్రణీత్ రావు ఉన్నాడు. అసలు దీని వెనుక సూత్రధారులు ఎవరనేది కూడా బయటపడాల్సి ఉంది. అంటే ఏ కోణంలో పోలీసులు విచారించబోతున్నారు, అసలు ఇంకా ఎన్ని విషయాలు ఈ అంశంలో బయటికి రాబోతున్నాయి? విజయ్, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవము. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కొంతమంది టార్గెటెడ్గా దాదాపుగా 30 మంది ప్రైవేటు సైన్యంతో 2 రూములు ఏర్పాటు చేసుకొని అంటే సెల్ ఫోన్ టవర్స్ ఆధారంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం లేకుండా స్పై సాఫ్ట్వేర్స్ తోటి తర్వాత కొంత హై అండ్ టెక్నాలజీ తోటి కూడా మొబైల్ ట్రాకింగ్ చేశారు. తర్వాత మొబైల్ని ట్రాప్ చేశారని సమాచారం మేరకు ఇప్పటికే సైబర్ క్రైమ్కి సంబంధించిన ఎక్స్పర్ట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రణీత్ రావు ఫోన్లు, ల్యాప్టాపు తర్వాత దీంట్లో కొంత కీలకమైన సమాచారం సంబంధించిన వ్యవహారంలో వీళ్ళు వాడిన సాఫ్ట్వేర్ ఏంటి, దీనికి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, తర్వాత ఎవరు దీన్ని సప్లై చేశారు, తర్వాత ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ స్పైవేర్ సాఫ్ట్వేర్ ఇది అమెరికాలో ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల దగ్గర మాత్రమే ఉండే లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ని లీగల్గా ఏ రకంగా తెచ్చుకోగలిగారంటే వీళ్ళు ఆ సాఫ్ట్వేర్ తెచ్చుకున్న క్రమాన్ని కూడా చూస్తే ఇది గవర్నమెంట్కి అనుసంధానంగా డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అని చెప్పని తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ను ఇల్లీగల్గా వాడారు. సో దీనికి కావాల్సిన టెక్నాలజీని సంబంధించి ఎవరి ద్వారా వచ్చిందన్న విషయం మీద అలాగనే మీరు చెప్పినట్టుగానే అంటే దీంట్లో పాత్రధారుడు మాత్రమే ప్రణీత్, కానీ సూత్రధారి ఎవరు, ఆ బీఆర్ఎస్ నాయకులు ఎవరు, ఆ ముగ్గురు ఎవరైనా దాని మీదనే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతుంది. ఈరోజు ఖచ్చితంగా కొంతమంది నోటీసులు జారీ చేశారు. అంటే ప్రభుత్వ అధికారంలో ఉన్న రిటైర్డ్ ఆఫీసర్లు కావచ్చు, 30 మంది ప్రైవేట్ సైన్యం కావచ్చు, ప్రణీత్ రావు సహకరించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏ రకంగా సహకరించారు, ఎలాంటి డేటా సేకరించారు, ఎవరెవరు డేటా సేకరించారు, ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు ఫాలో అయ్యారన్న అన్ని అంశాల ఆధారంగా ఈరోజు కొంతమందిని పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తుంది. మరో 2 రోజుల్లో ఖచ్చితంగా ప్రణీత్ రావు విషయంలో ఎవరైతే సూత్రధారులు, పాత్రధారుడు ప్రణీత్ రావు అయినా సూత్రధారు అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్న కీలక నాయకులు చెప్పని స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి పిలిపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది విజయ్. ఎస్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ.